గోల్డ్ కాంట్రాక్ట్‌కి సంబంధించి అసలు గోల్డ్ ప్రైస్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎందుకు మూవ్ అవుతుంది తెలుసుకుందాం. సో, ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఒక రిలయన్స్ షేర్‌కి సంబంధించిన ప్రైస్ మూవ్‌మెంట్ అన్నది కంపెనీ తీసుకున్న డెసిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న షేర్ కంపెనీ తీసుకున్న డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటే గోల్డ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇలా మనకి డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్‌ని మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్‌గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్‌గా ఉంటుంది. సో, జనరల్‌గా మనకి ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఒక పర్టిక్యులర్ అసెట్ మీద వాళ్ళు పెట్టిన రిటర్న్‌ని ఇన్ఫ్లేషన్‌తో కంపేర్ చేస్తూ ఉంటారు. సో, నేను ఇక్కడ ఒక ₹100 పెట్టాను. ఇన్ఫ్లేషన్ ₹5గా ఉంది. సో, ఇన్ఫ్లేషన్‌తో కలుపుకున్నప్పుడు మనకి ₹105గా మన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ మినిమమ్ బీట్ చేయాలి అన్న గోల్‌తో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం హిస్టారికల్‌గా చూసుకున్నప్పుడు గోల్డ్ ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేస్తూ ఒక మంచి రిటర్న్స్ ఇస్తూ ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. సో, గోల్డ్ యొక్క ప్రైస్ డిపెండ్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్. సో, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు హెచ్ఎన్ఐస్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ అనేది సడన్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్లో మనకి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉంటుందా, లేకపోతే మనకి బ్యాంక్ రిటర్న్లో ఎక్కువ వస్తుందా? సో, ఇలా ఇన్వెస్టర్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు కానీ తగ్గించినప్పుడు కానీ దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ అనేది మనకి గోల్డ్ ప్రైస్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకి గ్లోబల్గా మనకి ప్రైస్ మూవ్మెంట్స్ అన్నవి జనరల్ ట్రేడ్స్ అన్నవి యుఎస్ డాలర్స్లో జరుగుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే మనకి యుఎస్ డాలర్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో మనకి గోల్డ్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇది మాత్రమే కాదు, ఎప్పుడైతే మనకి గ్లోబల్ మార్కెట్స్లో ఒక అన్సర్టనిటీ ఉండి మార్కెట్స్ మనకి క్రాష్ అయ్యే సిచ్యువేషన్ కనుక మార్కెట్స్లో చూసినప్పుడు ఇమీడియట్గా గోల్డ్ ప్రైస్ అన్నది ఒక సేఫ్ హెడ్జింగ్ ఎసెట్గా మనకి చాలామంది ట్రేడర్స్ భావించి, సో గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అవుతున్న చాలా సందర్భాల్లో మనకి గోల్డ్ ఒక సేఫ్ హెడ్జింగ్ ఆప్షన్గా ఇన్వెస్టర్స్ భావించడం వల్ల మనకి జనరల్గా గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్స్ అనేవి గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు మనకి దాని యొక్క ప్రైస్ అబ్నార్మల్గా పెరగడం కానీ తగ్గడం కానీ మనం చూస్తూ ఉంటాం. అండ్ మార్కెట్స్లో ఎప్పుడైతే ఒక పీస్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అప్పుడు జనరల్గా మార్కెట్స్తో పాటు మనకి గోల్డ్ అనేది ఒక కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తూ రావడాన్ని చూసాము. అండ్ కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఉన్న రిటర్న్ కూడా మనకి గోల్డ్ ఇస్తూ ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే ఒక అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో మనకి గోల్డ్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ బిగినర్గా ఉన్నప్పుడు మనం ఈ గోల్డ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండి ట్రేడ్ చేయవలసి ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.